పొందేటటువంటి సుఖాలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు పొందే సుఖాలు కాదు, ఆ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలు నీకు ఇస్తాను కావాలా అని నన్ను ఎవరన్నా అడిగితే, నీ వెంట ఉండడం కన్నా నాకు ఆ సుఖాలు కూడా పనికి మాలినవే రామా, నాకు మీ వెంట ఉండడం ప్రధానం. అంటే తన ధర్మం పట్ల తనకి అంత పూనికుంది. దుర్గమమైనటువంటి అరణ్యంలోకి రామ నేను ప్రవేశిస్తాను, మృగములతో వానరములతో ఉండేటటువంటి ఆ వనంలో నేను తిరుగుతాను. అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా, పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. కాబట్టి నన్ను తీసుకెళ్ళండి. కాదు, ఆవిడ అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది అన్నారు. అహంగమిష్యామి వనం సుదుర్గమం. రామ నేను అడవికి రాకపోతే రామకార్యం నెరవేరదు, సీతాపహరణం జరగాలి. మృగాయుతం, ఒక మృగం వస్తుంది, దానివల్ల మన ఇద్దరం విడిపోతాం బంగారు జింక వల్ల. వానరవారణైర్యుతం, ఒక కోతి వల్ల మనం కలుసుకుంటాం. హనుమ వస్తారు. వనీ నివత్స్యామి యథాపితృగృహే, తండ్రి ఇంట్లో ఉన్నట్టుగా. అంటే దానికి మళ్ళీ వెనకాతల కొంత కథాభాగం ఉంది కాబట్టి, ఆ వేదవతి చరిత్ర ఉంది కాబట్టి, రావణుడి ఇంట వనంలో నేను తండ్రి ఇంట్లో ఉన్నట్టు ఉంటాను. ఉన్నంతకాలము తవైవ పాద ఉపగృహ్య సంయుత, మనసులో మీ పాదములను స్మరిస్తూ నేను కొంతకాలం అలా వనంలో ఉంటాను. కాబట్టి రామ ఇది జరగాలి. ఆవిడ ఇదే శ్లోకంలో రెండు భావాలు పెట్టి చెప్పింది. అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది. నరుడిగా వచ్చావు, మర్చిపోయావా ఏమి, నేను రాకుండా అవతార ప్రయోజనం జరగదు, కాబట్టి రామ నేను రావాలి. అంతర్లీనంగా శ్లోకంలో అభావం ఉంది, నరకాంతగా కూడా పైకి మాట్లాడింది. కాబట్టి రామ ఏనుగులుంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, సరీసృపాలుంటాయి, లేకపోతే ఏదో చామరీ మృగాలు ఉంటాయని చెప్తున్నారే, నేను మీకు ఒక మాట చెప్పనా, వాటిని చూసి మిగిలిన వాళ్ళు ఎలా భయపడతారో అవి కూడా మహాతేజోవంతుడైన వ్యక్తిని చూసి అలా భయపడతాయి. మీరు వాటికి కనబడినప్పుడు మీ తేజస్సు చూడగానే పారిపోతాయి. కాబట్టి మీరు పక్కన ఉండగా నాకు భయం అవన్నీ ఉంటాయంటారంటే, అవి ఉండడంతో పాటు మీరు నా పక్కన ఉంటారు, కాబట్టి నాకు భయం ఎందుకు, నాకు భయం లేదు. పతి లేనటువంటి స్త్రీ యొక్క జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ శోభస్కరంగా ఉండదు అని మీరు చెప్పిన మాటయే నాకు ప్రమాణం. కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అనువర్తిస్తాను. నేను పూర్వం నా పుట్టింటిలో పెళ్లికి పూర్వం ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు వచ్చి నా జాతకం చూసి ఒక మాట చెప్పారు, ఈ అమ్మాయి కొంతకాలం వనవాసం చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నాకు తెలుస్తోంది నేను వనాలకి వెళ్ళవలసి ఉంది అని. కాబట్టి రామ నేను మీతో వనవాసానికి వస్తాను. ఒకనొకప్పుడు నేను అంతఃపురంలో ఉంటే నా తల్లిగారి దగ్గరికి ఒక భిక్షుకి, అంటే భిక్షాన్ని స్వీకరించేటటువంటి వనిత ఒక ఆమె వచ్చింది. ఆమె త్రికాలవేది, ఆమెకి కాలజ్ఞానం ఉంది. ఆమె ఒక మాట అంది, ఈ నీ కూతురు సీతమ్మ అరణ్యవాసం చేస్తుంది అంది. కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతోంది నేను అరణ్యవాసం చేయవలసి ఉంది మిమ్మల్ని అనుభవించడం కోసం. కాబట్టి నేను తప్పకుండా వస్తాను. నేను ఇన్ని చెప్పినా ఒకవేళ మీరు నన్ను తీసుకుని వెళ్ళను అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు ఉండలేక బాధపడుతూ దుఃఖంతో శోకంతో బతకడం కన్నా అంత శోకాన్ని అనుభవించలేక నేను ఈ శరీరంతో ఉండడం కుదరదు. కాబట్టి విషం తాగి కానీ, అగ్నిలో ప్రవేశించి కానీ, నీట దూకి కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప మిమ్మల్ని విడిచి మాత్రం నేను ఉండలేను అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు తప్ప కోరి కోరి నిన్ను కష్టపెట్టలేను, కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళడం కుదరదు. అంటే సీతమ్మంది ఆవిడంది, మా నాన్నగారు కన్యాదానం చేయడం కోసం నేను ఆడపిల్లని కదా అని మగవాడి కోసం వెతికి కన్యాదానం చేశాను అని అనుకున్నాడు. ఆయనకి తెలియలేదు మగవేషం కట్టిన ఆడదానికే కన్యాదానం చేశాడు, నువ్వు మగాడి అయితేగా ఆడదాని. ఇది చాలా తప్పు మాట, ఒప్పు మాట అన్నది భర్తని బట్టి ఉంటుంది, మిమ్మల్ని బట్టి కాదు. భర్త గారు ఎంత బాధపడిపోయిందో తీసుకెళ్ళనన్నానని, ఎంత మాట అందో, అంటే నాతో రావడం ఎంత ఇష్టమో అని సంతోషిస్తే మీరెందుకు ఓ బుగ్గలొక్కడం, ఆయన సంతోషించారు తీసుకెళ్ళాడు, మీకెందుకు మధ్యలో బాధ, మీకెందుకు తీర్పులు దాని మీద, మీకు అక్కర్లేని విషయానికి మీరు వెళ్ళాలని గుర్తు. వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉందా, మీరు దాని మీద తీర్పు చెప్తున్నారా, మీకు ఎందుకంటే ఆ విషయం అసలు. నా భార్యను ఏదో అందండి, గుంటూరు వస్తానండి మళ్ళీ వారం రోజుల్లో ఉంది, ఎందుకు వస్తాను వారానికి ఒకసారి గుంటూరు వద్దన్నాను. అంటే మీరు నన్ను విడిచిపెట్టి వారం రోజులైనా 15 రోజులైనా ఉండగలరు, నేను విధిమోహాన్ని వారానికి ఒకసారి ఉండలేక మిమ్మల్ని అడగడం. అసలు మిమ్మల్ని అర్థం చేసుకుంటే నాకు దూరంగా ఉండడం అనేది మీకు ఎంత ఇష్టం అవుతుందో నాకు అర్థమవుతుంది, అందుకు వెళ్తున్నారు గుంటూరు అందనుకోండి. అమ్మదీన సాధ్యం కూడా ఇంత మాట నేసిందా, ఇన్ని ఆలోచించి ఇంత ప్రేమిస్తున్నాను అనుకోకూడదు. వారం రోజులకోసారి నన్ను చూడకుండా ఉండలేక ఎలాగోలా నన్ను ఒప్పించడానికి ఎంత మాటనవే, ఎంత ప్రేమేనిది అని నేను నవ్వునవి ఏదో అన్నాను. కానీ రావద్దన్నా వారానికి 3 రోజులు ఒకసారి రా అని నేను అన్నాను. మీరు వెంటనే తీర్పు చెప్పకూడదు దాని మీద, అలా కోటేశ్వరరావు గారు నచ్చా అని మీరేం సిద్ధాంతాలు తీయక్కర్లేదు, అది మా ఇద్దరు విషయం కదా. సీతారాములు కూడా అంతే, అది వాళ్ళ స్వాతంత్రంగా అర్థం చేసుకోండి, వాళ్ళ స్వేచ్ఛగా అర్థం చేసుకోండి, అంతవరకే. ఆ దాంపత్యంలో ఉండేటటువంటి అందంగా మీరు భావన చేయాలి దాన్ని. కాబట్టి రామ మీ ఎందు శౌర్యము, పరాక్రమము, తేజస్సు, వీర్యము లేదని ఎవరైనా అనుకుంటే, సూర్యబింబంలో కాంతి లేదనుకున్నవాడు ఎంత విధివాడు, మిమ్మల్ని అలా అన్నవాడు అంత విధివాడే. ఆవిడే అంత పక్కనే, ఇంకెందుకు మీ తీర్పులు. కాబట్టి రామ మీరంతటి తేజవంతులు, కాబట్టి మీ పక్కన ఉండడం, మీతో రావడం నాకు నిర్భయత్వం, మీతో వస్తాను. ఇంకొక మాట చెప్పనా నేను, కుశాకాశ శరేషీక ఏచ కంటకినోద్రుమాహ తులాజిన సమస్పర్శ మార్గే మమ సహత్వయ. ఒకవేళ మనం వెడుతున్నప్పుడు దర్భలు, రెల్లుగడ్డి, ముళ్ళ దుబ్బులు, ముళ్ళ పొదలు, ముళ్ళు, జిల్లేడు ముళ్ళు, పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నటువంటి చెట్లకి పెరిగినటువంటి ముళ్ళు, ఇటువంటివి నాకు గుచ్చుకుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా, మీరు పక్కన ఉన్న కారణం చేత జింక చర్మం నాకు తగిలినట్టు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాదు, ఇంకొక మాట చెప్తున్నాను, మహావాత సముద్ధూతం యన్మామపకరిష్యతి రజోరమణ తన్మన్యే పరాక్షమివ చందనం. మనం అరణ్యంలో వెళుతున్నప్పుడు పెద్ద గాలిదుమారం రేగి మట్టి అంతా వచ్చి నా మీద పడిపోతే నా ఒంటికంతటికి చందనం రాసినట్టుంటుంది నాకు మీరు పక్కన ఉంటే. శబ్దలేషు యథాశిష్యే వనాంతే వనగోచర ఉదాస్తరణ కల్పేషు కిం స్యాత్తు సుఖతరం తతః. పచ్చిక బయళ్ళ మీద అక్కడ ఇల్లుండవు, వాకిళ్ళుండవు, ఏది దొరికితే దాని మీద పడుకోవాలంటున్నారు కదా. ఒకవేళ చీకటి పడిపోయో, పగటిపూట బయలిపోయో, పచ్చిక బయలు చూసుకుని దాని మీద మన ఇద్దరం పడుకున్నాం అనుకోండి, నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా, చాలా గొప్ప తల్పం మీద మన ఇద్దరం పడుకున్న కన్నా సంతోషంగా ఉంటుంది మీతో కలిసి పడుకుంటే. అంటే ఇక్కడ చందనం రాసుకున్నా ఉండదు, ఇక్కడ తల్పం మీద పడుకున్నా ఉండదు, మీతో కలిసి ఉంటే గాలి దుమారానికి వచ్చిన ధూళి నాకు అలా అనిపిస్తుంది, ముళ్ళు గుచ్చుకుంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి రామ నేను మీతో తప్పకుండా వస్తాను, నన్ను మీతో తీసుకెళ్లవలసిందే అంటే. అప్పుడు రాముడు అన్నాడు, సీత భర్త అయినటువంటి వాడు భార్యని ప్రతి విషయంలోనూ శాసకత్వం చేసి, శాసనం చేసి తన వెంట తిప్పుకోవడం కాదు,
ఆమె తన ధర్మాన్ని పాటించడానికి తాను సిద్ధంగా ఉందా అని పరిపరి విధములు చూసి ఆమెను అనుగమించమనాలి. అంతేకాని భర్తని కదా అని నన్ను అనువర్తించమని నేను శాసించచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. నీ ధర్మంగా నువ్వు గుర్తించి నా వెంట వస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. ఇన్ని చెప్పినా కాదు, నా పక్కనే ఉంటానని నువ్వు అంటున్నావు, ఇంతకన్నా నాకు ఏం కావాలి సీత? తప్పకుండా పద, ఇద్దరం కలిసి బయలుదేరతాం. నేను ఒక మాట చెప్పనా, నిన్ను విడిచి నాకు స్వర్గలోకం కూడా అక్కర్లేదు, నిన్ను విడిచి నేను ఉండలేను సీత. నువ్వు రావాలనే నా కోరిక, కానీ శాసించడం నాకు ఇష్టం లేదు. ఇది ధర్మాత్ముడైన రాముడు అంటే. ఇది ఒక భార్యకి భర్తగా నిలబడే రాముడు అంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, రాముడు ఏ దోషం చేశాడు భార్య విషయంలో? ఆయన ఏమైనా శాసించాడా? ఆయన ఏమైనా అమర్యాదగా మాట్లాడా? ఆయన ఏమైనా బలవంతంగా నువ్వు నన్ను అనువర్తించంటాడా? ఆయన ఎన్నడూ అలా చేసేవాడు కాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, సీత రాజ్యం ఎందుకు వదిలేశారండి, నాన్నగారి మాట ఎందుకు విన్నారండి, అలాగా అసలు మామయ్య గారు అలా మిమ్మల్ని ఎందుకు అడిగారండి రాజ్యం వదిలేమని ఒక్క ప్రశ్న సీతమ్మ వేయలేదు. అసలు ఆవిడకి దానికి సంబంధం లేదు, ఆవిడ దాని గురించి బాధపడలేదు. కానీ భార్యకి చెప్పడం భర్త యొక్క ధర్మం, తను చెప్పాలి భార్యకి. కాబట్టి తను చెప్తున్నాడు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, అతను ఒకసారి నాతో ఆ పెట్రోల్ కొట్టించుకోవాలండి, మా ఆవిడ అడిగి 100 రూపాయలు తీసుకోవాలి అన్నాడు.